ఆషాఢ మాసము అంటే వర్షాకాల ప్రారంభం. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఆషాఢ మాసము అంటే టక్కున గుర్తొచ్చేది ఆషాఢం డిస్కౌంట్స్. కానీ గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చల్లని నైవేద్యాలు సమర్పించే కాలము ఆషాఢ మాసము అని చాలా తక్కువ మందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయంగా తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. నిర్దిష్టంగా ఒక శాస్త్రోక్త నియమం కంటే కూడా స్థానిక విశ్వాసాలు, గ్రామ ఆచారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం మాసాల్లో తీవ్రమైన ఎండలకి తల్లడిల్లిన ప్రజలు ఆషాఢంలో పడే తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. భూమాతకి కృతజ్ఞతగా పాలు, పెరుగు, అన్నం ఈ మూడు సమృద్ధిగా ఉండాలని పంటలు, పశుసంపదలు వాటికి చిహ్నాలుగా భావిస్తారు. పూర్వం వర్షాకాలంలో కలరా, మసూచి వంటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలేవి. గ్రామ దేవతలను ఆ వ్యాధుల నుండి కాపాడమనని దేవతలుగా భావించి ఆమె ప్రసన్నత కోసం చల్లని నైవేద్యాలు గ్రామ ప్రజలు సమర్పించేవాళ్ళు. ఇది రైతుల జీవన విధానానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. గ్రామ దేవతల పూజలు ప్రధానంగా స్థానిక ఆచారాలు, ఆ గ్రామ ఆచారాలను బట్టి కొనసాగుతాయి కదండి. అందువల్ల ప్రతి ప్రాంతంలో నైవేద్యం కొద్దిగా భిన్నంగా ఉండొచ్చేమో కానీ చలువ పదార్థాలు నైవేద్యం చేయటం మాత్రం ఒక ఆచారంగా జరుగుతోంది మన తెలుగు రాష్ట్రాల్లో. ముందుగా గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి కొన్ని వేప మండలు పూజా మందిరంలో ప్రతిష్ఠింపచేసి వేప మండకు పసుపు కుంకుమాన్ని ధరింపచేసి శుచిగా శుభ్రంగా వండిన అన్నాన్ని చల్లారపెట్టి దానిలో కొంచెం ఉప్పు వేసి పెరుగు కలిపి చద్దిగా తయారు చేస్తాము. ఇది దద్దోజనంలాగా తిరగమాత వేయమండి. అన్నంలో ఉప్పు పెరుగు వేసి కలిపి పెరుగన్నం అన్నమాట. గ్రామ దేవతలకు చద్దే ఎందుకు నైవేద్యంగా పెడతారు? సహజంగా గ్రామ దేవతలను జానపద సాంప్రదాయంలో ఉగ్రశక్తులుగా భావిస్తారు. పోలేరమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ వంటి దేవతలు గ్రామాలను వ్యాధుల నుంచి, కరువుల నుంచి, అపాయాల నుంచి కాపాడతారు అని ప్రజలు విశ్వసిస్తారు. చల్లని పెరుగన్నం సమర్పించటం ద్వారా అమ్మవారి ఉగ్రత శాంతిస్తుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామంలో ఆరోగ్యము, వర్షాలు, పంటలు బాగా రావాలని ప్రజలు ప్రార్థిస్తారు. పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అని ప్రజలు భావిస్తారు. అందుకే అదే భావనను దైవారాధనతో ప్రతిబింబిస్తారు. చద్ది అన్నం ఒకప్పుడు రైతుల ప్రధాన ఉదయపు ఆహారం. ఇప్పుడంటే టిఫిన్లు వచ్చినాయి కానివ్వండి రకరకాలుగా. రైతులే కాదండి, మామూలు కుటుంబాల్లో కూడా పిల్లలు రాత్రి మిగిలిన చద్ది అన్నం తిని స్కూళ్ళకు వెళ్ళేవారు. అది ఎంతో చలవ కూడా. మళ్ళా ఇప్పుడు ప్రోబయోటిక్ అనని మొదలుపెట్టారనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా మన సాంప్రదాయాలు, మన ఆచారాల్లో నిగూఢమైన ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అనేది మాత్రం వాస్తవం. దానిని అనుసరించి మనం కూడా మన ఇంట్లో మన సాంప్రదాయాలు, మన ఆచారాలు అవలంబిస్తే మన పిల్లలకు కూడా అవి కొనసాగించటం తెలుస్తుంది. అన్నము, పెరుగు రెండు వ్యవసాయ సమృద్ధికి చిహ్నాలు. గ్రామ దేవతలకు అదే ఆహారం సమర్పించటం ద్వారా మా జీవనాధారాన్ని మీకు సమర్పిస్తున్నాము అనే కృతజ్ఞతా భావం వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో చద్ది పండగ పేరుతో కూడా గ్రామదేవతలకు పెరుగన్నం సమర్పించే సాంప్రదాయం ఉంది. మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యము, పశుసంపద, పంటల కోసం పిల్లా పాపలు చల్లగా ఉండాలని మొక్కులు చెల్లిస్తారు. మొత్తంగా చెప్పాలంటే గ్రామం సుఖశాంతులతో, ఆరోగ్యంతో, పంటలతో సమృద్ధిగా ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించి కృతజ్ఞత చూపించే నైవేద్యమే చద్దిగా భావించబడుతుంది. చద్దితో పాటుగా
ధూపం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ధూపం ఎంత ఎక్కువ వేస్తే అమ్మవారు అంత శాంతించబడుతుంది అనని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో మీరు మీ కుటుంబము పిల్లాపాపలతో సమృద్ధిగా చల్లగా ఉండాలనని ఒక ఆదివారము సద్ది నివేదన చేయండి మీ గ్రామ దేవతలకి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.